నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమానికి హాజరైన పిల్లలందరికీ కూడా గుడ్ మార్నింగ్. అంగన్వాడీ టీచర్స్ అండ్ పేరెంట్స్ ఇంకా ఇతర సిబ్బంది అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మరి ఈరోజున ముందుగా మనము కొన్ని సంభాషణకు సంబంధించిన అంశాలు మాట్లాడుకుందాము. సంభాషణ అంశము మనము డిసెంబర్లో 3-4 వారాలలో వాహనాలకు సంబంధించిన సంభాషణ అంశము మనకు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించింది ఇప్పుడు మనకి కరుణశ్రీ వచ్చారు స్టూడియోలో. తను మీ పిల్లలతోటి అండ్ అంగన్వాడీ టీచర్స్ తోటి మాట్లాడతారు. అయితే ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్కు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము వాహనాల గురించి పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎంత వివరంగా మాట్లాడాలన్నది మీకు తెలిసి ఉండాలి. అయితే మనకు కంటెంట్లో ఇవ్వడం జరిగింది, పుస్తకంలో డీటెయిల్డ్గా కంటెంట్లో ఉంది. దాన్ని ముందుగా మనము కంటెంట్ మొత్తము చదువుకోవాలి, అందులోని విషయం అంతా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత పిల్లలకి ఏ రోజున ఎంతవరకు చెప్పాలి అన్నది మనం డిసైడ్ చేసుకుని ఆ ప్రకారంగా ఆ సీక్వెన్స్లో పిల్లలకి చెప్పుకుంటూ రావాలి. ఈ రోజున మనము ఇప్పుడు విందాం మరి వాహనాల గురించి. గుడ్ మార్నింగ్ అందరికీ. పిల్లలు గుడ్ మార్నింగ్. ఈరోజు సంభాషణ కార్యక్రమంలో నేను నా పరిసరాలలోని వాహనాలు అనే అంశం మీద మాట్లాడుకోబోతున్నాం. సో అంగన్వాడీ టీచర్స్కి ఎలా చేసుకోవాలి అనేది చెప్తున్నాము, పిల్లలకి దానికి సంబంధించిన దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి అనే దాన్ని నేర్చుకుంటాము. తల్లిదండ్రులుగా మీరు పిల్లలకి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనేది కూడా చెప్పుకుందాము. అయితే మొదటిగా పిల్లలు, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు మీరు చకాచకా చెప్పాలి, ఓకేనా? దాని ప్రకారం మనం ముందుకు వెళ్దాం. ఓకే, రైట్. మనము ఇప్పుడు మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్తారు? నడుచుకుంటానా? కాదు కదా, పక్కనే అయితే నడుచుకుంటూ వెళ్తాం. మరి దూరం ఉందనుకోండి ఎలా వెళ్తారు? కొంచెం దగ్గర అయితే ఆటోలో వెళ్తాం, మరీ దూరం అయితే బస్ ఎక్కి వెళ్తాం, ఇంకా దూరం అయితే రైలు ఎక్కి వెళ్తాం కదా. ఇవన్నీ ఏంటి? వాహనాలు. అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి దూరంగా ఉండేటువంటి ప్రాంతానికి వెళితే ఆ వెళ్ళేటువంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే వెళ్ళేటువంటి విధానాన్ని మనము ఈ అంశంలో నేర్చుకుంటాం, వాహనాలు అనే అంశంలో. ఓకేనా? సరే, ఇప్పుడు నేను మీకు ఒక చిత్రపటం చూపిస్తాను, ఒక బొమ్మను చూపిస్తాను. దాంట్లో నేను అడిగేవన్నీ మీరు చకాచకా చెప్పాలి, ఓకేనా? టీచర్లుగా మీరు ముందుగా ఇలాంటి చిత్రపటాలను, నమూనాలను మీరు సిద్ధం చేసుకొని పిల్లలకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి. పిల్లలు చూడండి, ఇక్కడ నేను ఒక చిత్రం చూపిస్తున్నాను, దీంట్లో మీకు ఏం కనిపిస్తుంది అనేది నేను అడుగుతాను, మీరు చెప్తుండాలి, ఓకేనా? పిల్లలు ఏంటిది? వెరీ గుడ్, చెప్పేశారు చాలామంది, వెరీ గుడ్, క్లాప్స్. ఏరోప్లేన్. ఏంటిది? ఏరోప్లేన్. వెరీ గుడ్. తర్వాత ఇదేంటి? చూసారా? ఇది చక్కగా వెళ్తూ ఉంది, పైన ఏదో గుండ్రంగా తిరుగుతూ ఉంది, గమనించారా? కొద్దిమంది చెప్తున్నారు, ఊహిస్తున్నారు. నేను చెప్తున్నాను, దీన్ని హెలికాప్టర్ అంటాం. చెప్పండి, రిపీట్ ఆఫ్టర్ మీ చిల్డ్రన్. హెలికాప్టర్. వెరీ గుడ్. రిపీట్ అగైన్. హెలికాప్టర్. ఇవి రెండు ఎక్కడ వెళ్తున్నాయి వాహనాలు? చూసుంటారు కదా, ఏరోప్లేన్ ఎక్కడ వెళ్తూ ఉంటుంది? నీళ్ళల్లోనా, రోడ్డు పైన? ఎక్కడ పిల్లలు? కరెక్ట్, ఇది గాలిలో ఎగురుతుంది కదా, గాలిలో వెళ్తాయి అన్నమాట. హెలికాప్టర్, ఏరోప్లేన్, రాకెట్ లాంటివన్నీ గాలిలో, ఆకాశంలో మనకి కనిపిస్తూ ఉంటాయి, ఆకాశం దిశగా కదా. ఓకే, ఇప్పుడు రెండవది అడుగుతాను. పిల్లలు ఇక్కడ చూస్తున్నారా? పొడుగాటిది ఇలా రోడ్డు మీద వెళ్తుందా? ఎక్కడ వెళ్తుంది? రోడ్డు మీద కాదు కదా, దీనికోసం ప్రత్యేకంగా వేసున్నాయి. ఏంటివి? పట్టాలు. ఇప్పుడు చెప్పండి, ఈ పట్టాల మీద వెళ్తున్న ఈ పొడవాటి వాహనం ఏమిటి? అరే, నా ప్రశ్న అవ్వకముందే భలే చెప్పేశారే. వెరీ గుడ్, క్లాప్ యువర్ హ్యాండ్స్. ఇది రైలు, ట్రైన్. వెరీ గుడ్.
సరే, అరే ఇక్కడి నుంచి పట్టాల నుంచి చూస్తే ఇక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి కదా, వెరీ గుడ్ వెరీ గుడ్. నీళ్ళల్లో కూడా కొన్ని వాహనాలు ఉన్నాయర్రా. ఏంటిది? ఇది ఏమిటి? ఈ బొమ్మ చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? బొమ్మ కనిపించిందా? చిత్రపటం చూద్దాం. ఇది పడవ, వెరీ గుడ్. ఇది మరింత పెద్ద పడవ కదా, షిప్ అన్నమాట. వెరీ గుడ్. ఇవన్నీ ఎందులో వెళ్తున్నాయి? నీళ్ళలో వెళ్తున్నాయి. కరెక్ట్. అంటే నీళ్ళలో కూడా వాహనాలు వెళ్తాయి అన్నది మీకు అర్థమైంది. మరి ఇదేంటి పిల్లలు, ఇక్కడ నల్లగా కనిపిస్తుంది, ఇవన్నీ దేని మీద వెళ్తున్నాయి? రోడ్డు మీద వెళ్ళే వాహనాలు. గుర్తిద్దాం. ఓకే, ఇదేంటి ఇంత పెద్దగా ఉంది కదా, ఏంటిది? ట్రక్కు కదా. ఈ ట్రక్కులు ఏంటంటే పెద్ద పెద్ద వాహనాలని కానీ సంచుల్ని కానీ ఏదైనా కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బరువైన వస్తువుల్ని తీసుకువెళ్ళడానికి లేదా అప్పుడప్పుడు మనుషుల్ని తీసుకెళ్ళడానికి వాడతాం. మరి ఇదేంటి? బస్సు. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. మరి ఇదేంటి? కార్. వెరీ గుడ్, కనిపిస్తుంది కదా. ఇక్కడేంటి? క్లాప్స్. ఆటో. మరి ఇక్కడ ఒక అబ్బాయి ఎంచగ్గా తొక్కుకుంటూ వెళ్తున్నాడు దీన్ని. ఇదేంటి? వెరీ గుడ్, సైకిల్, బైసైకిల్. ఇక్కడేంటి? మనకి 2 వీలర్ మీద వెళ్తున్నారు, బండి, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు కదా. ఓకే, మనం గాల్లో ఎగిరే వెహికల్ చూసాము, నీళ్ళల్లో వెళ్ళే చూసాము, పట్టాల మీద వెళ్ళే చూసాము, రోడ్డు మీద చూసాము. ఈ ఊర్లోకి రండి రండి రండి. ఇదేంటి పిల్లలు? ఇది జట్కా బండి, గుర్రపు బండి కదా. ఇక్కడికి వచ్చేస్తే పొలాల్లో కనిపిస్తుంది చూడండి. కరెక్ట్, ఎద్దుల బండి, ఎడ్ల బండి అంటాం కదా, ఎడ్ల బండి. అంటే చూసారా, ఊర్లో పొలాలలో వెళ్ళడానికి ఎడ్ల బండి అవసరమైంది. ఇక్కడ ఊర్లో ఇక్కడి నుంచి చిన్న చిన్న ప్రాంతాలకు వెళ్ళడానికి గుర్రపు బండి ఉంది, జట్కా బండి అంటాము. పట్టాల మీద వెళ్ళడానికి అత్యంత దూర ప్రాంతానికి రైలు ఉన్నాయి, రోడ్ల మీద వెళ్ళడానికి రకరకాల వాహనాలు ఉన్నాయి, గాల్లో వెళ్ళేవి మరిన్ని ఉన్నాయి. అంటే టీచర్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్క చిత్రపటం, మనకు సంబంధించిందే, డిపార్ట్మెంట్ నుంచి సరఫరా చేసిన ఒక్క చిత్రపటాన్ని చూపిస్తే బోలెడన్ని మాటలు, బోలెడన్ని రకాల వాహనాలని ఒకే దాంట్లో చూపించవచ్చు. దాని మీద మనం బోల్డంతా మాట్లాడవచ్చు అన్నమాట. సరే, ఇప్పుడు చూసాం కదా మనము. మీకు ఇప్పుడు కొన్ని శబ్దాలు చూపిస్తాము, వినిపిస్తుందా? ఎస్, ఏంటది? వెరీ గుడ్, చెప్పారు. ట్రైన్. కూ చుక్ 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 అని వచ్చింది కదా, అది ట్రైన్ అన్నమాట. నెక్స్ట్, వినపడిందా? ఏంటది? జుయ్ అని అని ఎగిరిపోయింది. ఏరోప్లేన్. ఏరోప్లేన్ అని చెప్పిన వాళ్ళందరికీ చెప్పట్లు. నెక్స్ట్ ఇంకొక వాహన శబ్దం వినిపిస్తాం, అదేంటో ఈసారి మిగిలిన వాళ్ళు చెప్పండి, ట్రై చేయండి అందరూ. తెలిసిపోయిందా? పీపీప్ అంటూ వెళ్తున్నాయి. ఏంటది? కరెక్ట్, బస్సు. బస్సు శబ్దం. వెరీ గుడ్. నెక్స్ట్, ఇది కొద్ది మంది మాత్రం చెప్పగలుగుతారు, నిశ్చితంగా వినండి. వినపడిందా? పెద్ద బూరలోంచి సౌండ్, బూరలా బుయ్ అని సౌండ్ వచ్చిందా? అది చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, చూపిస్తున్నాను. ఇదన్నమాట హార్బర్లో పెద్ద పడవ, షిప్ అన్నమాట. షిప్, పడవ నీళ్ళల్లో వెళ్ళే ముందు
ఆ హార్బర్లో అలా పెద్ద మోత మోగిస్తూ వెళ్తుంది. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. చెప్పండి చెప్పండి మన వాళ్ళు. గుర్తుపట్టారా? పొలంలోకి వెళ్ళేటప్పుడు మనకి ఇది వినిపిస్తుంది. పెద్ద పెద్ద చక్రాలుంటాయి, డుక్ 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 అని సౌండ్ వస్తుంది. ట్రాక్టర్. అంటే ఈ రకంగా మీరు ఎక్కడైనా సరే వాహనాలు కనిపించినప్పుడు వెళ్తూ ఉంటే మీరు కాస్త శ్రద్ధగా వినండి. మనము శబ్దంతోటే చెప్తాం. ఇప్పుడు ఆటో వచ్చిన శబ్దం ఒకలాగా ఉంటుంది, బస్సు శబ్దం ఒకలా. అంటే మనం వినడం ద్వారా కూడా వాహనాలు ఏది గుర్తుపట్టవచ్చు. ఓకేనా? ఇప్పటి నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా వాహనాల శబ్దాన్ని కూడా మీరు గమనించి వినండి. వినపడిందా? సైరన్ వస్తుంది. అది రాగానే మనమందరం తప్పుకుంటాము, దారిస్తాము, ముందుకు వెళ్ళిపోయేటంటే ఏంటది? అంబులెన్స్ కదా. అంబులెన్స్ కానీ పోలీస్ వెహికల్ కానీ వస్తుంది, టియో 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 అని కూడా తిరుగుతాయి కదా అంబులెన్స్. అదన్నమాట. ఈ రకంగా మనము శబ్దాలు వింటూ వెహికల్స్ని కూడా గుర్తుపట్టగలగాలి. మనము సౌండ్స్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది మన దాంట్లో ఒక భాగము. ఇది అందరు చెప్పగలగాలి. అబ్బో భలే స్పీడ్గా వెళ్ళింది, జుమ్ బ్రూమ్ అనుకుంటా. ఇది కార్, అంటే స్పీడ్గా వెళ్ళే కారు. మోటార్ సైకిల్ది కూడా మనకి వ్రుమ్ అనుకుంటా సౌండ్ వస్తుంది కదా. చాలామంది పిల్లలు మీరు ఎలా ఆడుకుంటారు నాకు తెలుసులే, ఇలా అని జుయ్ జుయ్ అని ఆడతాం కదా. ఆ రకంగా అనమాట మనం సౌండ్తో పాటుగా చక్కగా వెహికల్స్ని గుర్తుపట్టగలగాలి. అండ్ ఇప్పుడు మీరు చెప్పగలుగుతారేమో చూస్తాను. ఈ సౌండ్ చూసి చెప్పండి, అందరూ చెప్పేయాలి ఇది. గుర్తుపట్టేశారా? మీరందరూ ఆడే ఆట ఏంటిది? కరెక్ట్, మోటార్ సైకిల్ కదా. ఇప్పుడు మీకు వినిపించినవి అన్నీ కూడా మీరు విని ఉండొచ్చు, వినకపోయి ఉండొచ్చు. విన్న వాటిల్లో శబ్దం కొంచెం తేడా ఉండొచ్చు, ఒక వాహనానికి ఇంకో వాహనానికి కూడా తేడా ఉంటుంది, అలా అన్నమాట. సో టీచర్లు మీరందరూ అమ్మా నాన్నలు కూడా మీరు వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంటి ముందుకు వచ్చినప్పుడు సౌండ్ తోటి, నానొచ్చాడు అని మనం సౌండ్ తోటే చెప్పేచ్చు కదా వాహనాలు వాడితే. అటువంటి శబ్దాలతోటి కూడా మనం వెహికల్స్ని చక్కగా పరిచయం చేయాలి. ఓకేనా? ఎంజాయ్ చేశారు కదా. సరే, ఇప్పుడు నేను మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాను, మీరు వాటి గురించి చెప్పగలగాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి పిల్లలు, నేను ఒక ప్రశ్న వేస్తాను. ఇప్పటిదాకా మీకు కొన్ని బొమ్మలు చూపించాను, కొన్ని శబ్దాలు వినిపించాను కదా. ఇప్పుడు నేను అడగంగానే మీరు చెప్పగలుగుతారేమో చూద్దాం. ఇది చూడండి బొమ్మ. ఈ బొమ్మ చూసి చెప్పండి మీరు ఏమేమి చూస్తున్నారు ఇక్కడ. వెరీ గుడ్. ఏంటిది? 2 చక్రాల మీద వెళ్ళేది. వెరీ గుడ్, సైకిల్. మరి 3 చక్రాలతోటి వెళ్ళేది ఏంటి ఇక్కడ? ట్రింగ్ 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 అని మోగుతుంది. దీనికి మోగుద్ది, దీనికి. ఇది గాలి మీదనే నడుస్తుంది, అంటే టైర్లలో గాలి నింపితే నడుస్తాయి అన్నమాట. ఏంటిది? రిక్షా. చూడగలిగిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళు చూపిస్తారు, పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు. ఇంకా కొన్ని చోట్ల ఉంటాయి. ఇది 3 చక్రాలతోటి ఉంది. ఏంటిది? ఆటో. అది 3 చక్రాల వాహనాలు, ఒక సైకిల్ది తప్పితే. ఇప్పుడు ఈ బొమ్మ చూసి చెప్పాలి మీరు. ఈ బొమ్మలు ఏంటో టకటకా చెప్పాలి. ఏంటివి? కరెక్ట్, మోటార్ సైకిల్. ఇవి స్కూటీ. అంటే చూడండి, ఇవి 2 చక్రాల వాహనాలు. ఓకే, 2 చక్రాల వాహనాలు. చూడండి 4 చక్రాల వాహనం ఇదేంటి చెప్పేశారు. వెరీ గుడ్, కార్. ఓకేనా? ఒకసారి ఇక్కడ చూడండి, ఇలా చూపిస్తాం మనం. ఎట్లా డ్రైవింగ్ మీద వెళ్ళేటప్పుడు ఇలా అని అంటాం కదా, అంటే మోటార్ సైకిల్ ఏదైనా 2 చక్రాలు, దానికి ఇలా అంటాం. ఇలా చూపించినప్పుడు 4 చక్రాలు, కారు కావచ్చు, లారీ కావచ్చు, ఏదైనా అనమాట. ఇవన్నీ దేని మీద నడుస్తాయి? రోడ్డు మీద. రోడ్డు మీద నడిచే వాహనాలు.
ఇవి చూడండి పెద్దది, అవేమో మనం ఎవరికి వాళ్ళు బండ్లు సొంతంగా కొనుక్కుంటాం, ఇవైతేనేమో బోలెడు మంది వెళ్ళిపోయేదన్నమాట. ఏంటివి? వెరీ గుడ్, బస్సులు కదా. దీన్నేమో అందరం కలిసి వెళ్ళేటువంటి వెహికల్. ఇది ఇప్పటిదాకా మనము గాలిలో నడిచేయన్నీ చూసామన్నమాట. ఇవి బండి మీద రోడ్డు మీద నడిచే చూసాము. ఇది చూడండి ఆకాశంలో వెళ్ళే వాహనాలు ఏంటి, ఇక్కడ చూడండి ఏంటిది? ఏరోప్లేన్. ఇది ఎక్కువ మంది ఒకేసారి చాలా దూర ప్రాంతాలకి వాడేటువంటి వాహనం ఏరోప్లేన్. ఇది హెలికాప్టర్ అంటారు. చూడండి పైన ఇక్కడ ఫ్యాన్ ఉంది కదా, దీనికి ఫ్యాన్ లాగా రెక్కల్లాగా ఉంటుంది, కొద్దిమంది మాత్రమే వెళ్ళగలిగేటువంటిది. ఇది రాకెట్, ఇదేమో అంతరిక్షంలోకి దూసుకుపోతుంది. మీరు వార్తలు వింటే ఇలాంటివన్నీ కూడా చూస్తారు. ఇవన్నీ గాల్లో ఎగిరేటువంటి వస్తువులు అన్నమాట. ఇది పట్టాల మీద ఎక్కువ మంది మనుషులు, అసలు బోలెడంత మంది మనుషుల్ని తీసుకెళ్లేటువంటి వాహనము, పట్టాల మీద వెళ్ళేది, దీన్ని రైలు అంటాము. ఇవన్నీ కంపార్ట్మెంట్స్, బోగీలో ఒక్కొక్క దాంట్లో బోలెడు మంది. చూడండి రైలు, ఓకేనా. నెక్స్ట్ ఇది మెట్రో రైలు, అంటే పెద్ద పెద్ద నగరాల్లో చూపించేటువంటి రైలు. ఇది పడవ, ఎవరైనా నదీ ప్రాంతాల్లో తీర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు చెప్పగలిగేది, ఇది పడవలు అంటారు. ఇవి చిన్న చిన్న పడవలు, ఒక మనిషి ఇలా తెడ్డు వేస్తూ చక్కగా నడిపించేటువంటి పడవలు, కొద్ది మందే వెళ్తారు. ఇది స్టీమర్, అంటే ఆవిరి యంత్రంతో నడిచేటువంటి అత్యంత పెద్ద పడవ ఇది స్టీమర్. ఇంతకుముందు మీరు ఆ సౌండ్ కూడా విన్నారు, చూసారు కదా. ఇది కూడా మనకి షిప్ అన్నమాట. అయితే మీకు ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ వాహనాలు చూపిస్తే ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, ఒక్కసారి చూడండి ఇదేం బొమ్మ చెప్పాలి మీరు. ఏంటిది గుర్తుపట్టారా? ఏంటిది ఒక్కసారి చూడండి. దీన్ని చూడండి, ఇలా ఉంది. ఇది దీని మీద స్టాండ్ అన్నమాట, దీని మీద ఇలా ఆగుద్ది. ఇది రెక్కలు, ఇలా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. వెనకాల ఇలా చిన్న తోకలాగా ఉంది, పైన రెక్కల్లాగా ఉంది. ఇది దీని లోపల మనుషులు ఎక్కుతారు దిగుతారు. ఇది గుర్తుపట్టారా? హెలికాప్టర్. ఇంతకుముందు చెప్పాం కదా హెలికాప్టర్. ఇక్కడ కూడా చిన్న ఫ్యాన్ లాగా ఉంది, కనిపిస్తుందా మీకు? చూడండి ఇలా గిరగిరా తిరుగుతుందన్నమాట. దీన్ని చాపర్ అని కూడా అంటారు. ఇది హెలికాప్టర్. వెరీ గుడ్. ఇదేం బొమ్మ చెప్పండి, ఇదేం వాహనం చెప్పండి. మీ దగ్గర కూడా బోలెడు మంది దగ్గర ఉంటాయి కదా. దీనికి 4 చక్రాలు ఉన్నాయి. దీంట్లో మనం 4 5 మంది 7 మంది వరకు వెళ్ళగలుగుతాం. ఇది కార్ అన్నమాట. సరే, ఇది మనందరి ఇళ్ళల్లో ఉంటే దాదాపుగా పిల్లలందరి దగ్గర ఉంటుంది. ఇలా లోపల ఒక డ్రైవర్ ఉంటాడు, కనిపించడానికి చూపిస్తున్నాను. డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్ దీన్ని డ్రైవ్ చేస్తారు, అంటే ఇది బొమ్మ కారు. సరే, ఇదేంటో చూస్తారా? ఇది మనం ట్రక్ కానీ టిప్పర్ కానీ అంటాము. చూడండి ఇక్కడ నడిపిస్తూ ఉంటాడు, దీంట్లోంచి ఇది ఎత్తుకుంటాడు. వెళ్ళిన తర్వాత మనకి ఇది దీంట్లోని చూడండి దీన్ని తీసుకొని నింపేసి దాన్నంతా ఇలా పడేస్తూ ఉంటారనమాట కదా. ఇది టిప్పర్ అని అంటాము, లేదా ఇప్పుడు మన దగ్గర జేసీబీ అంటున్నారు, ఇన్ని రకాలుగా అంటారు. ఇది ఇట్లాంటిది. చూడండి ఒక వాహన చోదకుడు ఉంటాడు, వెనకాల ఇది ఉంటుంది. దీంట్లో ఇసుక మట్టి ఏదైనా సరే తీసుకొని ఒకదాని నుంచి ఒకటి తీసుకువెళ్తారు. ఇది గుర్తుపట్టారా? ఇది చూడండి, పిల్లలకి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి మోడల్స్ చూపిస్తూ అడిగితే కూడా వాళ్ళు చక్కగా చెప్పగలుగుతారు. చూడండి ఇదన్నీ ఏమంటాము? పట్టాలు. గమనిస్తున్నారా? చూడండి ఇది పట్టాలు, ఇవి పట్టాలు. పట్టాల మీద ఇంత బోలెడన్ని చక్రాలు ఉన్నాయి కదా, ఇవన్నీ చక్రాలు అన్నమాట. ఇది ముందుండేది ఇంజన్. ఈ అక్షరం నేర్చుకున్నప్పుడు ఇంజన్ నేర్చుకున్నాం కదా, అదన్నమాట. చూడండి ఇది ముందుండి వాహనాన్ని, వెనకాల బోలెడన్ని కోచ్లు ఉంటాయి, వాటిని లాక్కొని వెళ్తుంది. ఇది రైలు బొమ్మ. సో ఈ రకంగా మనము ఇవాళ ఏమేమి నేర్చుకున్నాము? గాళ్ళే వెళ్ళే వాహనాలు, ఏరోప్లేన్, హెలికాప్టర్, రాకెట్. నీళ్ళల్లో వెళ్ళేవి పడవ. రైలు పట్టాల మీద వెళ్ళేది రైలు, మెట్రో రైలు, మరిన్ని ఫాస్ట్ ట్రైన్స్. చివరగా మనకి రోడ్డు పైన వెళ్ళే వాహనాలు 2 చక్రాలే, 3 చక్రాలే, 4 అనేక చక్రాల వెళ్ళి కూడా తెలుసుకున్నాము. మరొకసారి బోలెడన్ని విషయాలతోటి మనము మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ. సో వాహనాల గురించి విన్నారు కదా పిల్లలు. ఏమేం వాహనాలు తెలుసుకున్నారు చెప్పండి ఒక్కసారి. నాకు చెప్తున్నారా ఏమేం వాహనాలు తెలుసుకున్నారు? వెరీ గుడ్. కార్, బస్, ఏరోప్లేన్, హెలికాప్టర్, ఇంకా
షీప్. ఇంకా సైకిల్, వెరీ గుడ్, బైసైకిల్ కదా, ఆటో, ఇంకా కార్, జీప్. ఓ చాలా ఉన్నాయి, చాలా వెహికల్స్ ఉన్నాయి కదా. ఎడ్ల బండి కూడా, గుర్రపు బండి, జట్కా అంటాం. వెరీ గుడ్, చాలా చాలా నేర్చుకున్నారు. అయితే నెక్స్ట్ మనము ఇప్పుడు ఈ రోజున వాహనాల గురించి మాట్లాడుకున్నాం కదా. మీరేం చేయాలి ఈ రోజున పిల్లలు? మీరు బయట రోడ్డు మీద ఏ ఏ వాహనాలు వెళ్తాయో అన్ని పేర్లు చెప్తా ఉండాలి, గుర్తుపడుతూ. ఇది కార్, జీప్, ఆటో, సైకిల్, ఇంకా ఇంకా ఏమేమి చెప్తారో అవన్నీ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అమ్మ వాళ్ళతోటి మాట్లాడుతూ చెప్తూ ఉండాలి. 2 చక్రాలదేంటి, 3 చక్రాలతోటి ఏం నడుస్తుంది, 4 చక్రాలతోటి ఏం నడుస్తుంది, 4 కంటే ఎక్కువ చక్రాలతోటి ఏం నడుస్తాయి వెహికల్స్, ఇవన్నీ చెప్పాలి. చెప్తారు కదా ఈ రోజున, అన్నీ తెలుసుకుంటారు కదా, తెలుసుకొని మాట్లాడాలి. ఓకే, నెక్స్ట్ మనము పూర్వగంతంలోకి వెళ్దాము. పూర్వగంతంలో మనం ముందుగా వర్క్ బుక్ చూద్దాము. గణితం అభ్యసన దీపికలో లెక్కించడం 3 సంబంధించిన పేజీ చూద్దాము. కింద గమనిక ఇవ్వడం జరిగింది, గమనికను చూద్దాం. ముందుగా టీచరు ఒక్కొక్క బొమ్మను బిడ్డ చేత గుర్తింప చేయాలి. ఆ బొమ్మల పేర్లు చెప్పించాక టీచరు తన వేలితో ఒక్కొక్క బొమ్మపై ఉంచి లెక్కించాలి. ఉదాహరణకి 3 పువ్వులు, అదేవిధంగా అన్ని బొమ్మలను లెక్కింప చేయాలి. ఆ తర్వాత బిడ్డ తన చేతి వేలుతో పువ్వు బొమ్మలను తాకి 3 పువ్వులు అని చెప్పేందుకు ప్రోత్సహించాలి. అదేవిధంగా అన్ని బొమ్మలను లెక్కింప చేయాలి. బిడ్డ తన చేతి వేళ్లను మడిచి 3 వేళ్లను చూపించమనాలి. మరి పైన చిత్రపటాలు ఉన్నాయి, చూద్దామా పిల్లలు? ఇక్కడ కొన్ని చిత్రపటాలు ఇచ్చారు. మరి ముందుగా చిత్రపటాలు ఏంటో చూద్దాము. ఏమిటివి పిల్లలు? ఏం చూపిస్తున్నారు? వేళ్ళు కదా, చేతి వేళ్ళు, చేయి, చేతి వేళ్ళు కూడా చూపిస్తున్నారు కదా. ఇక్కడేంటి మరి? పువ్వులు. గుడ్. ఇక్కడేంటి? పెన్సిల్స్. చక్కగా చెప్పారు. ఇక్కడ ఐస్ క్రీములు కదా, ఇవి యాపిల్స్. వెరీ గుడ్. ఇవి కప్స్. ఇంకా కింద కూడా ఇచ్చారు, చూద్దాం. ఏమిటివి? కార్స్. కార్లు కదా, గుడ్. ఇవి టైర్లు కదా, వీల్స్, టైర్లు. ఇవి ఫోన్లు, సెల్ ఫోన్లు కదా, గుడ్. ఇప్పుడు మనము ఈ చిత్రపటాలను లెక్కిద్దాము. మరి ముందుగా ఇక్కడ చిత్రపటాన్ని ఈ వేళ్ళను లెక్కిద్దాం. ఇక్కడ చూడండి, 1, 2, 3. మరి మీరు కూడా లెక్కించండి. లెక్కించారా? ఎన్ని వేళ్ళు మరి? 3 వేళ్ళు. 3 వేళ్ళు. గుడ్. ఇక్కడ పువ్వులు లెక్క పెట్టండి మరి. 1, 2, 3. గుడ్. ఎన్ని పువ్వులు ఉన్నాయి పిల్లలు? 3 పువ్వులు. గుడ్. 3 పువ్వులు. మరి ఇక్కడ పెన్సిల్ని లెక్కిద్దామా? 1, 2, 3. ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి ఇక్కడ? 3 పెన్సిల్స్. వెరీ గుడ్. మరి ఇక్కడ ఐస్ క్రీమ్లను కూడా లెక్కించండి. లెక్కించారా? ఎన్ని ఐస్ క్రీమ్లు ఉన్నాయి? 1, 2, 3.
3 ఐస్ క్రీమ్లు. గుడ్. ఎన్ని యాపిల్స్ ఉన్నాయి లెక్క పెట్టారా? 1 2 3. 3 యాపిల్స్. ఎన్ని కప్పులు ఉన్నాయి లెక్క పెడదామా? 1 2 3. మీరు కూడా లెక్కించండి. ఎన్ని కప్స్ ఉన్నాయి? 3 కప్స్. గుడ్. కార్లు కూడా లెక్క పెడదామా? 1 2 3. 3 కార్లు ఉన్నాయి. గుడ్. తర్వాత ఇక్కడ టైర్లు కూడా ఉన్నాయి. లెక్క పెడదామా? ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఎన్ని ఉన్నాయి టైర్లు? 3 టైర్లు ఉన్నాయి. వీల్స్, వీటినే వీల్స్ అంటారు. మరి ఇక్కడ ఫోన్లు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. 1 2 3. ఎన్ని ఫోన్లు ఉన్నాయి మరి పిల్లలు? 3 ఫోన్లు. గుడ్. ఈ విధంగా పిల్లల చేత వేలితో లెక్కింపచేసి తర్వాత ఎన్ని వస్తువులు ఉన్నాయో పలికించాలి. అలాగే పిల్లలు ఇక్కడ మనము చేతివేళ్ళని చూద్దాము. మరి మీ చేతివేళ్ళు కూడా లెక్క పెట్టండి. ఇలాగా మీ చేతివేళ్ళను ఒక్కొక్క వేలిని చాచి లెక్క పెట్టండి. చూపించండి మరి. ఓకే, ఇది ఎల్కేజీ వర్క్ బుక్లో మొదటి షీటు, 3 అంకెకు సంబంధించిన మొదటి పేజ్. మరి లెక్క పెట్టారా 3 వేలతోటి? 3 వేలని చూపించారా పిల్లలు? చూపించండి ఒక్కసారి. 1 2 3. చూపించారా? మళ్ళీ చూపించండి. 1 2 3. వెరీ గుడ్. 3 చూపించారు కదా. మరి మీకు 3 అంకెని చూపిస్తాను. ఒకసారి అక్కడ చూడండి. 3 అంకె. 3 అంకె కనిపించిందా మీకు? 3. అయితే ఇప్పుడు ఈ 3 అంకెను ఏం చేయాలి? విధానము 6 గురించి నేను మాట్లాడుతున్నా. అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా ఈ విధానము 6 ద్వారా పిల్లలకి 3 అంకెను ఎలా పరిచయం చేయాలనే దాని గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. నేలపైన పెద్దగా 3 అంకెను గీయాలి. ఇప్పుడు మీకు స్క్రీన్లో చూపించినట్టుగా 3 అంకెను పెద్దగా గీయాలి. గీసి ఆ బాణం గుర్తులు కూడా పెట్టాలి. అంటే నడిచే దారి, పిల్లల్ని ఆ 3 అంకె మీద మనము నడిపించాలంటే చాలా పెద్దగా గీయాలి నేల మీద. గీసి పిల్లల్ని వరుసగా నిల్చోపెట్టి ఒక బిడ్డ తర్వాత ఇంకొక బిడ్డని ఆ 3 అంకె మీద, ఇప్పుడు మీకు బాణం గుర్తులు చూపిస్తున్నారు కదా, ఆ బాణం గుర్తులు చూస్తూ ఆ ప్రకారంగా మనము ఆ 3 అంకె మీద నడిపియాలి పిల్లల్ని. ఒక బిడ్డ తర్వాత ఒక బిడ్డని వరుసగా నడిపియాలి. ఇది మనకు విధానము 6. సో ఈ విధానము 6 మళ్ళీ తర్వాత మనము పిల్లలు చేస్తున్నది తర్వాత చూద్దాము. కానీ ఈ రోజున మీరు చేయించాలి పిల్లల చేత. ఓకేనా? సరే, నెక్స్ట్ మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి వెళ్దాము. ముందుగా పాట విందాము. Man on the moon, ma ma ma, ma ma ma, ma ma ma. Man on the moon, ma ma ma. Numbers in the notebook, na na na, na na na, na na na. Numbers in the notebook, na na na. Orange and onion, oh oh oh, oh oh oh, oh oh oh. Orange and onion, oh oh oh. Panda watching parachute, pa pa pa, pa pa pa, pa pa pa. Panda watching parachute, pa pa pa. Queen is sleeping under the quilt, quack quack quack, quack quack quack, quack quack quack. Queen is sleeping under the quilt. లాస్ట్కి ఏం విన్నారు? క్వీన్ ఈజ్ స్లీపింగ్ అండర్ ద క్విల్ట్ కదా.
సరే, క్వీన్, క్విల్ట్ వచ్చాయా? క్యూ అక్షరం మనం నేర్చుకుంటున్నాం కదా. నిన్న మనకి క్యూ అక్షర శబ్ద పరిచయం అనేది చేయడం జరిగింది. ఆ అక్షరానికి సంబంధించిన కొన్ని చిత్రపటాలను పరిచయం చేస్తూ పదాలని పరిచయం చేయడం జరిగింది. అవునా? గుర్తుకొచ్చిందా? మరి మిమ్మల్ని నిన్న టెలిఫోన్ ఆట ఆడమని చెప్పాము. ఎంతమంది ఆడారు టెలిఫోన్ ఆట? ఆడారా? క్యూ పదాలతోటి, క్యూ అక్షరానికి సంబంధించిన పదాలతోటి టెలిఫోన్ ఆట ఆడండి అని చెప్పాము. క్వీన్, క్విల్ట్, క్యూ, ఇంకా క్వైట్, క్వశ్చన్, ఇవన్నీ పదాలతోటి ఆడండి అని చెప్పాము. ఎంతమంది ఆడారు? అంగన్వాడీ టీచర్స్ ఎంతమందితో ఆడించారు? సో మిమ్మల్ని అందరినీ కూడా ప్రాక్టీస్ చేయించండి అని చెప్తూ ఉన్నాం అంగన్వాడీ టీచర్స్ని. అయితే ఇక్కడ ఒక అంగన్వాడీ టీచర్ ఆడిస్తూ ఉంది, చూపిస్తాను. ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్ చెప్తాను మీకు. ఆ వర్డ్స్ తో టెలిఫోన్ ఆట ఆడుకుందాం, సరేనా? సరే టీచర్. క్వీన్, క్వీన్, క్వశ్చన్, క్వశ్చన్, క్వార్టర్, క్వార్టర్, క్విల్. క్విల్. ఇప్పుడు ఈ అక్షరాలతో మనము టెలిఫోన్ ఆట ఆడుకుందాం, సరేనా? సరే టీచర్. ఇప్పుడు నేను సిరిచోలో ఒక వర్డ్ చెప్తాను, తను పల్లవికి చెప్తుంది, పల్లవి ప్రణవ్ చోలో చెప్తుంది. ప్రణవ్ గట్టిగా పైకి చెప్తాడు, సరేనా? ఇప్పుడు చెప్తున్నాను. క్వీన్. వెరీ గుడ్, క్వీన్. బాగా చెప్పారు. ఇప్పుడు ఇంకొక వర్డ్ చెప్తున్నాను. క్వశ్చన్. వెరీ గుడ్, క్వశ్చన్. చాలా బాగా చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక వర్డ్ చెప్తున్నాను. క్వీన్. క్వీన్. ఇప్పుడు ఇంకొక వర్డ్ చెప్తున్నాను. క్వార్టర్. వెరీ గుడ్, క్వార్టర్. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఇంకొక వర్డ్ చెప్తున్నాను. క్వీన్. క్విల్. క్వీన్. వెరీ గుడ్, బాగా చెప్పారు నాన్న. టెలిఫోన్ ఆట చాలా బాగా ఆడారు. క్లాప్స్ కొడదామా? చూసారుగా, కొత్త కొత్త పదాలను కూడా ఉపయోగిస్తూ ఆట ఆడించారు. క్వార్టర్ అని. సరే, ఈ పదాలన్నీ కూడా పిల్లలకి పరిచయం చేయడం ద్వారా పిల్లలకి ఆ అక్షరానికి సంబంధించిన పదాలు ఏమేమి ఉన్నాయి అనేది తెలిసిపోతుంది. సో మనము కొత్త కొత్త పదాలని పిల్లలకి పరిచయం చేస్తూ ఉన్నాము. తెలియని పదాలను, తెలిసిన పదాలంటే ఓకే, తెలియని పదాలను కూడా మనం ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నాము. ఆ అక్షరానికి సంబంధించిన పరిచయం చేస్తూ ఉన్నాము. మీరందరూ కనీసం ఈ రోజన్నా టెలిఫోన్ ఆట పిల్లల చేత ఇక్కడ ఆడించారు కదా అంగన్వాడీ టీచరు, ఆ ప్రకారంగా ఆడించండి. నెక్స్ట్ మనము మరో అంశంలోకి వెళ్దాము. ఈ రోజున యోగా కదా, యోగా మరి చేద్దామా? మీరంతా కూడా మరి నిల్చోవాలి, నిల్చొని యోగా చేయాలి కదా. అందరూ నిల్చొని యోగా చేయాలి కదా. మరి నిల్చోండి పిల్లలు. నిల్చున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు యోగా చేద్దాము. మనకి సంజయరాణి యోగా చేయిస్తూ ఉంది. అందరూ చెయ్యండి. టీచర్స్, ముఖ్యంగా టీచర్లు తప్పకుండా మీకు అందరికీ రావాలి. ఓకే, చేద్దాం మరి. కళ్ళ మీద నుంచి మెల్లిగా కళ్ళు. ముందుగా నవంబర్ నెలలో ఉన్న ఆసనాలను చేయాలి. మొదటి విధానము మోకాలి కదలికలు. కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచి అరచేతుల నేల వైపు ఉంచి శ్వాస తీసుకొని మెల్లిగా శ్వాస వదులుతూ ఇలా గాలిలో కూర్చున్నట్లుగా వెన్నుముక్క నిటారుగా ఉంచి కూర్చోవాలి. కుర్చీ పొజిషన్ అని కూడా అంటారు. మెల్లిగా శ్వాస తీసుకుంటూ విశ్రాంతి భంగిమలోకి రావాలి. రెండవ విధానము చీలమండ కదలికలు. ఈ విధానం చేయుటకు
ఇలా కాళ్ళను ముందుకు చాచి అరచేతులను పక్కకు ఉంచి చీలమండాన్ని ముందుకు సాగదీయాలి. శ్వాస వదులుతూ ముందుకు సాగదీసిన తర్వాత మెల్లిగా వెనుకకు వంచాలి. 1 2 3 4 5. తర్వాత విశ్రాంతి భంగిలోకి రావాలి. రెండవ విధానము కుడి చీలమండాన్ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. ఈ విధానం చేయుటకు 2 అరచేతులను పక్కకు ఉంచి చీలమండాన్ని క్లాక్ వైజ్ తిప్పాలి. తర్వాత యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. అలానే ఎడమ పాదాన్ని క్లాక్ వైజ్ 1 2 3 4 5, యాంటీ క్లాక్ వైజ్ 5 4 3 2 1. తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. ఇప్పుడు డిసెంబర్ నెలలో ఉన్న వ్యాయామాలు చేద్దాం. మొదటి ఆసనం తాడాసనం. తాడాసనం చేయటకు గాను కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచి 2 అరచేతి వేళ్లను ఇలా కలపాలి. చేతులను అరచేతులు పైకి ఉంచేటట్లు శ్వాస తీసుకుంటూ భుజాలకు సమాంతరంగా తీసుకురావాలి. తర్వాత మెల్లిగా శ్వాస తీసుకుంటూ మునివేళ్ళ మీద నిలబడాలి. 1 2 3 4 5. తర్వాత మెల్లగా శ్వాస వదులుతూ చేతులను కిందికి దించాలి. విశ్రాంతి భంగిమలోకి రావాలి. తాడాసనం మళ్ళీ ఒకసారి చూద్దామా పిల్లలు. 2 చేతి వేళ్ళని ఇలా కలిపి శ్వాస తీసుకుంటూ చేతులను పైకి ఎత్తుతూ మునివేళ్ళ మీద నిలబడాలి. శ్వాస సాధారణం. ఇప్పుడు తర్వాత చేతులను కిందికి దించుతూ విశ్రాంతి భంగిమలోకి రావాలి. తాడాసనము. ఈ ఆసనం చేస్తే పొడవుగా పెరుగుతారు. చీలమండ ఇంకా పిక్కలు, తొడ, వెన్నుముక చాలా బలంగా తయారవుతుంది. రెండవ విధానము, రెండవ వ్యాయామము వృక్షాసనము. ఈ వ్యాయామం చేయుటకు సమస్థితి నుండి ఎడమ కాలి పాదాన్ని కుడి తొడ లోపలి వైపు ఉంచాలి. 2 చేతులను శ్వాస తీసుకుంటూ నమస్కార భంగిమలోకి రావాలి. 1 2 3 4 5. మెల్లిగా శ్వాస వదులుతూ విశ్రాంతి భంగిమలోకి రావాలి. అలానే కుడి పాదాన్ని ఎడమ తొడ లోపలి వైపు ఉంచాలి. కుడి పాదాన్ని ఎడమ తొడ వైపు లోపలి వైపు ఉంచి శ్వాస తీసుకుంటూ నమస్కార భంగిమలో చేతులను భుజాలకు సమాంతరంగా పైకి ఉంచాలి. శ్వాస సాధారణము. 1 2 3 4 5. తర్వాత చేతులను మెల్లిగా దించుతూ కాళ్ళను కిందికి దించి విశ్రాంతి భంగిమలోకి రావాలి. ఈ ఆసనం చేయడం వలన ఏకాగ్రత సిద్ధిస్తుంది, శరీరము సమన్వయం కలుగుతుంది. మళ్ళీ ఒకసారి చేద్దాము పిల్లలు. మొదటి వ్యాయామము తాడాసనము. కాళ్ళ మధ్య కొంచెం దూరం అరచేతి వేళ్ళను కలిపి భుజాలకు సమాంతరంగా పైకి ఎత్తుతూ మునివేళ్ళ మీద నిలబడాలి. మెల్లిగా చేతులను దించుతూ విశ్రాంతి భంగిమలోకి రావాలి. రెండవ ఆసనము వృక్షాసనము. సమస్థితి నుండి ఎడమ పాదాన్ని కుడి తోడ లోపలి వైపు ఉంచి 2 చేతులను నమస్కార భంగిమలో ఉంచాలి. కొద్దిసేపు ఉండిన తర్వాత శ్వాస వదులుతూ మెల్లిగా విశ్రాంతి భంగిమలోకి రావాలి. అలానే కుడి పాదాన్ని ఎడమ తొడ లోపలి వైపు ఉంచుతూ శ్వాస తీసుకుంటూ చేతులను భుజాలకు సమాంతరంగా నమస్కార భంగిమలో ఉండాలి. కొద్దిసేపు ఉండిన తర్వాత మెల్లిగా చేతులను దింపుతూ కాలుని కిందికి దింపి విశ్రాంతి భంగిమలోకి రావాలి. కొద్దిసేపు కళ్ళు మూసుకొని చేతులను కిందికి దించి సమస్థితిలో ఉండి విశ్రాంతి తీసుకోవాలి.
శ్వాస సాధారణం చేయాలి. మరి ప్రతిరోజు ఈ ఆసనాలను చేస్తారుగా పిల్లలు? అందరూ చేయాలి. ధన్యవాదాలు. ఓకే, చూసారు కదా, యోగా చేశారా? చూడడం కాదు, చేశారా? అందరూ చేయాలి. ఊరికే చూసేది కాదు ఇది. అందరూ నిల్చొని చక్కగా ఆసనాలు వెయ్యాలి. మరి రోజు చెయ్యాలి ఇలాగే. అప్పుడే మనకి గుర్తుంటుంది. అండ్ యోగా వల్ల ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు కలుగుతాయి, మనం పొందగలుగుతాం. ఓకేనా? సరే, నెక్స్ట్ మనము ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ దాని గురించి కొన్ని విషయాలు మనము చూడబోతున్నాము. ఇప్పుడు మనకి కరుణశ్రీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్లో, ఎల్కేజీ బుక్లో ఈ యాక్టివిటీ చేస్తుంది. చూడండి, మీరు కూడా చక్కగా చిన్న చిన్న బొమ్మలు వేసుకొని కూడా ఇలాగా చేయించవచ్చు. సో ఇప్పుడు మనం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లోకి వస్తున్నాము. ఎల్కేజీ పిల్లలకి సంబంధించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పుస్తకంలోని పేజ్ నెంబర్ 30ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా? చూడండి, ఇది పేజ్ నెంబర్ 30. ఎప్పుడైనా కూడా మనము ఏ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్దైనా ఇచ్చినప్పుడు పిల్లలకి ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆ చిత్ర పఠనం చేయించాలి, అంటే పిక్చర్ రీడింగ్ చేయించాలి. పిల్లలు ఇప్పుడు చెప్పండి, ఇదేంటో గుర్తుపట్టారా? గుడ్, ఇది చేప. ఇంగ్లీష్లో ఎఫ్ అక్షరం నేర్చుకున్నప్పుడు ఫిష్ అని కూడా చెప్పుకున్నాం కదా. సో దిస్ ఈజ్ అ ఫిష్. మరి ఫిష్ ఎక్కడుంది? కరెక్ట్, ఈ బ్లూ కలర్ నీళ్ళల్లో ఉంటుందన్నమాట. మనకు కనిపించడం కోసం బయటకి ఇక్కడ పెద్దగా బొమ్మలాగా గీసుకున్నాం. మరి ఈ చిన్న పాండ్ అనేది ఎక్కడుంది? పి అక్షరం నేర్చుకున్నప్పుడు పాండ్ నేర్చుకున్నాం కదా. ఈ చుట్టూ ఉన్న గార్డెన్లో ఉంది. జీ అక్షరం నేర్చుకున్నప్పుడు గార్డెన్లో గ్రాస్ దగ్గర పాండ్ ఉంది. గ్రాస్ చుట్టూతా, పాండ్ చుట్టూతా గ్రాస్ ఉంది. ఈ పాండ్లోని చేపనే మనం ఇప్పుడు చక్కగా ఏం చేస్తున్నామో చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమని రాశారు? చేపపై అతికించడం. అరే, మనం చేప పైన ఏదో అతికించాలంట, అదేంటో తెలుసుకుందాం. సరే, ముఖ్యంగా మనకి తల్లిదండ్రులకి, టీచర్స్కి చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్న బొమ్మ చూడండి, ఇది ఇల్లు బొమ్మ. సో ఇదేంటి? ఇంటి పని, అంటే హోంవర్క్ అనమాట. మామూలుగా అంగన్వాడీ కేంద్రంలో మనము క్లాసెస్ నడిపించేప్పుడు ఇది మనం హోంవర్క్ లాగా ఇంటికి పంపిస్తామన్నమాట. ఓకేనా? సో ఇది తల్లిదండ్రులకి ఎలా చేయాలని చెప్తాము. ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులుగా మీరు ఒక బొమ్మ తీసుకొని, ఒక పేపర్ తీసుకొని చక్కగా ఒక బొమ్మ గీయండి. ఇలానే కాదు, చేప ఆకారం వచ్చేలాగా గీసేసిస్తే పిల్లలు ఈ చేపపై ఏం అతికించాలనేది చూడాలి. ముందుగా బొమ్మకు సంబంధించి మనం పిల్లలకి మాట్లాడించాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. అదేంటో ఒక్కసారి చూద్దాం. ఏమని ఇచ్చారు? బిడ్డ చేత చేపను గుర్తింపచేయాలి. ముందుగా పిల్లలు ఇదేంటి అని అడిగాం కదా, ఆ రకంగా గుర్తింపచేసి ఆ తరువాత చేపపై ఒక్కొక్క రంగు బట్ట ముక్క లేదా రంగు కాగితాలను జిగురు పూసి అతికింపచేయాలి. అంటే ఇది చేయడానికి మనకి ఏమేం కావాలని అర్థమైంది? రంగురంగుల బట్ట ముక్కలు లేదంటే రంగురంగుల కాగితాలు కావాలని అర్థమైంది కదా. ఇప్పుడు మీ దగ్గర అవి లేవనుకోండి, చక్కగా పిల్లలకు ఒక వైట్ పేపర్ ఇచ్చి దాని మీద రకరకాల రంగులు గీయించేసి, 2-3 రకాల రంగులు గీయించేసి ఆ కాగితం ముక్కల్ని చిన్న చిన్న కట్ చేసుకొని మీరు గీసిచ్చిన బొమ్మ పైన దాన్ని అతికింపచేయాలి. జిగురు కావాలి అంటే కాగితం ముక్కలు కావాలి, కలర్ కావాలి, లేదా రంగు బట్ట ముక్కలు అండ్ గమ్ము కావాలి. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఆ తర్వాత బొమ్మను గురించి మాట్లాడింపచేయాలి. ఇంతకుముందే మనం అనుకున్నాం కదా, ఈ ఫిష్ ఎక్కడుంది? అది పాండ్లో ఉంది. పాండ్ ఎక్కడుంది? ఒక గార్డెన్ ఉంది. ఆ పాండ్ చుట్టూతా ఏముంది? గ్రాస్. ఇది మాట్లాడేటప్పుడు మనం అక్కడ నేర్చుకునే ఇంగ్లీష్ వొకాబులరీని కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడింపచేసినట్టు అయిందన్నమాట. పిక్చర్ నేర్చుకుంటూ మనకి నేర్పించినటువంటి జీ అక్షరం ఏంటి, పి అక్షరం ఏంటి అనేది మననం చేసినట్టు అవుతుంది. నెక్స్ట్, ఈ కృత్యాన్ని బిడ్డ తన ఇంటి వారితో, తల్లిదండ్రులు లేదా అక్క, అన్న మొదలైన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో చేసి టీచర్కి చూపించాలి. ఎందుకు? బిడ్డ ఒకడే చేసేసుకోలేడా? అలా అని కాదు. పిల్లలతోటి తల్లిదండ్రులు లేదా ఇంట్లో వాళ్ళు సమయం గడపాలి. వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో తెలుసుకోవాలి. వాళ్ళు చేసేదానితోటి సమయం వెచ్చించాలి. వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి అన్నదే ఒక హోంవర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలనే చూద్దాం. ఇంతకుముందు మీకు చెప్పినట్టు మనకు కావాల్సింది, నేను రంగు ముక్కలు తీసుకున్నాను. ఓకేనా? రంగు కాగితాలు తీసుకున్నాను. దీన్ని చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నాను. మీరు కూడా కలర్ కాగితం తీసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇది అంటించడానికి జిగురు తీసుకున్నాను.
గమ్ తీసుకున్నాను. ఓకే, ఈ గమ్ యూజ్ చేస్తూ పెడదాం. సో ఆల్రెడీ మనం మాట్లాడింప చేసాము. పిల్లలు ఇక్కడ చూడండి ఎలా చేస్తామంటే ఇక్కడ గమ్ పూయించాలి. మనం తీసిచ్చి పెద్ద ఇది ఎల్కేజీ పిల్లలు కాబట్టి మనం మొదట్లో సహాయపడాల్సి ఉంటుంది అన్నమాట. సో గమ్ దానికి అంటిస్తూ దాని మీద రంగు కాగితాలు అంటించాలి. ఉదాహరణకి ఇక్కడ నేను గమ్ అంటిస్తున్నాను. చూడండి, గమ్ తీసుకున్నాను. వీలైతే పిల్లవాళ్ళ చేత ఇక్కడ బ్రష్ ఉంది, బ్రష్తో కూడా చేయించడం అలవాటు చేయాలి, ప్రతిసారి చేతితోటే కాకుండా. అంటే ఇది కూడా మనకి ఎలాగా చేతి సమన్వయం, కంటి సమన్వయం అలాంటివన్నీ కూడా అలవడతాయి. చూడండి, ఇక్కడ నేను ఈ బ్లూ కలర్ కాగితం తీసుకున్నాను, ఇది అంటిస్తున్నాను. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. అక్కడ ఉన్న ఆకారం ప్రకారమైనా మనం చింపియవచ్చు పిల్లలకి, లేదా వాళ్ళనే సొంతంగా చింపుకోమని చెప్పేసి మనం చేయించమనొచ్చు. సో ఇక్కడ మనము ఒక్కొక్క దాంట్లో ఒక కలర్, మీ దగ్గర 2-3 రకాలు ఉంటే కూడా 2-3 రకాల కాగితాలని కూడా అంటించవచ్చు, బట్ట ముక్కలను అంటియొచ్చు. ఇక్కడ అంటే మన ఇష్టం అన్నమాట. డిజైన్ ఏ కలర్లో వచ్చినా కూడా అందంగా ఉంటుంది. ఒక వరుసలో నేను బ్లూ పెట్టాను, ఇంకో వరుసలో గ్రీన్ పెడుతున్నాను. ఓకేనా, ఎందుకంటే మనం 2 రకాలుగా కాగితాలు తీసుకున్నాం కదా, 2 రంగు కాగితాలు. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ గ్రీన్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఏంటి, మళ్ళీ బ్లూ పెడదాం. మన దగ్గర బ్లూ ఉంది కదా, లేదు అని అంటే ఒక్క దాంట్లోనే ఒకటి బ్లూ ఒకటి గ్రీన్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. నేను ఒక వరుస ఇది ఒక వరుస అదిగా పెడుతున్నాను. సో చూద్దాం చివరిగా మనకి బొమ్మ ఏ కలర్లో ఎలా ఉంటుంది చూడడానికి అనేది, లేదా బిడ్డ చాయిస్ ప్రకారం తనకిస్తూ ఇక్కడ ఏదంటిస్తావో చెయ్యి అనేసి బిడ్డకి ఇవ్వడం వల్ల వాళ్ళు సొంతంగా ఎంచుకునే అలవాటు వస్తుంది. తరువాత ఆలోచించి ఈస్థెటిక్ అప్రిషియేషన్ అంటే ఈ అందమైన దాన్ని చూసి వాళ్ళని మెచ్చుకోవడం అనేది అలవాటు అవుతుంది. ఇది బాగుంది బాగాలేదు అని ఒక నిర్ణయం తీసుకునే అలవాటు అవుతుంది. అంటే డెసిషన్ మేకింగ్, తనకి ఏది కావాలి, ఏ కలర్ బట్టలు వేసుకోవాలి, ఏ కలర్ పెన్ను పెన్సిల్ కావాలి, లేదా ఏ కలర్ క్రేయాన్ కావాలి, ఇలాంటివి కూడా అలవాటు అవుద్ది. అది చాలా ముఖ్యం. ఇండెసిసివ్గా ఉంటారు పిల్లలు, నిర్ణయం తీసుకోలేరు. ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో అంత పెద్ద మీనింగ్ దాగుంటుందన్నమాట. సో నిర్ణయం తీసుకునే అలవాటు కూడా పిల్లలకి వస్తుంది. చూడండి, ఇక్కడ పక్కకు ఉన్నటువంటి పిన్స్ కూడా మనము కలర్ అంటింపజేస్తున్నాము. ఈ సైజు ప్రకారంగా చేయాలి అనేది తెలుస్తుంది. దాన్ని ఏమంటారు, అసెస్మెంట్ అన్నమాట. అంటే నిర్ణయించుకోవడానికి కావాల్సినటి అవగాహన, ఎంత సైజు ముక్క అవసరం ఉంటుంది అని. సో ఒక పక్కన అయిపోయింది. ఇప్పుడు రెండవ పక్క బట్ట ముక్కలు. ఒకవేళ టైలర్ దగ్గర మీరు అడిగి రంగురంగుల బట్ట ముక్కలు తేయగలిగితే ఇంకా చక్కగా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎన్నో రకాల ముక్కలు ఉంటాయి కదా, కలర్స్వి పెట్టుకుంటే ఇంకా అందంగా చేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది అప్పుడు మన చేప. ఓకే, ఇక్కడ మూడో వైపున ఏం చేస్తున్నాము, చక్కగా గ్రీన్ కలర్ పెడదాం. ఓకేనా పిల్లలు, మీరు చూస్తున్నారు కదా కలర్స్ ఒకటి తెలుస్తుంది. మనం ఏం కలర్ పెడుతున్నాము అని అడగడం ద్వారా కలర్ నేర్చుకుంటారు, పదజాలం వస్తుంది, ఈస్థెటిక్ సెన్స్ అంటే బ్యూటీని చూసి అప్రిషియేట్ చేయగలుగుతారు, నిర్ణయం చేసుకోగలుగుతారు. చూడండి ఇక్కడ, ఇప్పుడు చూడండి చక్కగా వైట్ డ్రెస్ వేసుకున్న చేపని మనం అందంగా కలర్ఫుల్ డ్రెస్ వేయించినట్టుగా లేదు, మీరు చెప్పాలి కదా. అంటే గబగబా చేయడంలోనే మనకి ఇలా అనిపిస్తే నింపాదిగా నిదానంగా కూర్చొని చేసేటువంటి బొమ్మ ఇంకెంత అందంగా వస్తుంది. సో ఇవన్నీ మనం మాట్లాడించాలి బిడ్డ చేత. తను చేసిన తర్వాత కూడా ఆ చిత్రం ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అన్నది కూడా కంపేర్ చేస్తూ మాట్లాడించాలి బిడ్డ చేత. అప్పుడు తను చేసినటువంటి పని యొక్క విశిష్టత వాళ్ళకి అర్థమయ్యి, ఓ నేను సాధించాను అనేసి ఆ సంతోషం కలుగుతూ నెక్స్ట్ టైం ఇంకేదైనా క్రియేటివ్గా చేసేటువంటి ఉత్సాహం కలుగుతుంది. నెక్స్ట్ ఏం చేస్తామమ్మా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో ఈ పుస్తకంలో అనేటువంటి ఒక కుతూహలం రేకెత్తుతుంది అన్నమాట. వర్క్ చేయించడం అనగానే మనమే పేపర్ పెట్టేసి అంటియడం కాకుండా చేయకముందు ఎలా ఉంది డిస్క్రైబ్ చేయించాలి, చేశాక ఎలా ఉంది అనేసి బిడ్డ చేతనే కంపేర్ చేయించాలి. అప్పుడు వాళ్ళకి అనలిటికల్ స్కిల్స్ కూడా వస్తాయి. ఖచ్చితంగా మీరు ఇది చేయించండి. ఆ తర్వాత బిడ్డ యొక్క వాళ్ళ యొక్క దాని గురించిన ఆలోచన అనేది వాళ్ళతోటి మాట్లాడింప చేయండి. దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ మనకి వాళ్ళు ఏం నేర్చుకున్నారో ఆ మాటల ద్వారా తెలియజేస్తారు. సో తల్లిదండ్రులు మీరు తప్పకుండా పిల్లలతో చేయిస్తారు కదా, చేయించాలి మరి. థ్యాంక్ యూ. ఓకే, సో విన్నారు కదా. అంటే ఒక చిన్న యాక్టివిటీ, ఒక పేపర్ మీద మనము ఏం చేసాము,
ఒక చిన్న బొమ్మ గీసాము, బొమ్మ గీసి దాంట్లో చిన్న చిన్న కాగితం ముక్కలు అంటించాం. సో దానివల్ల పిల్లల్లో ఎన్ని నైపుణ్యాలు అలవడుతున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. సో ప్రతి బిడ్డతోటి మీరు ఈ యాక్టివిటీ చేయించండి. ఒక పేపర్ తీసుకోండి, పేపర్ మీద ఇప్పుడు చిన్న ఆకారం గీయండి, ఆకారం గీసి పిల్లల చేత ఈ యాక్టివిటీ చేయించండి. తప్పకుండా చేయిస్తారు కదా. ఓకే, నెక్స్ట్ మనకి గత 2 రోజుల నుంచి మనము డాక్టర్ శ్రీదేవి గారు వినికిడి లోపానికి సంబంధించిన అంశాలు చాలా విషయాలు మనతోటి చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ ఇవన్నీ నేర్చుకోవాల్సిన విషయాలు. సో పిల్లల్లో వినికిడి లోపం ఎలా కలుగుతుంది, మనం ఎలా గుర్తించాలి, సో ఇవన్నీ ఎంత తొందరగా గుర్తిస్తే మనము అంత తొందరగా పిల్లల్ని దాన్ని సరిచేయించగలుగుతాము అన్నది తను చెప్తా ఉన్నారు. మరికొన్ని విషయాలు కూడా మనతో ఆవిడ మాట్లాడతారు. ఇప్పుడు విందాం. మరి కొన్ని లక్షణాల ఆధారంగా మనం వీరిని గుర్తించవచ్చు. ఇంకోటి ఏంటంటే, అయితే మరి ఈ వినికిడి లోపాన్ని యాక్చువల్గా మనం స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు, ప్రీ స్కూల్లో, అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో లేదా ఈ అంగన్వాడీ సెంటర్లో మనం గుర్తించినప్పుడు మరి నెక్స్ట్ చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏం చేయాలి, ఎలా చేస్తే, ఫస్ట్ అసెస్మెంట్కి ఎక్కడెక్కడికి పంపించాలి, పోనీ వారికి సరైనటువంటి ఇంటర్వెన్షన్ ఏ విధంగా చేయాలి, వీళ్ళకి ఎలా గైడెన్స్ ఇవ్వాలి అనే ఆలోచనలు వస్తాయి కదా. సో అలాంటప్పుడు ఏంటి అంటే, మనము ఈ వినికిడి లోపాన్ని గుర్తించిన వెంటనే, అంటే కొంతమంది ఏం చేస్తారంటే, జనరల్గా గ్రామాల్లో ఈ వినికిడి లోపాన్ని గుర్తించడానికి సంబంధించి ఒక 5-6 సంవత్సరాలు అయిపోయాక కానీ చైల్డ్ మన దగ్గరికి వస్తాడు, అప్పుడు కానీ మనము వినికిడి లోపం ఉంది అని గుర్తిస్తారు. అయితే మీకు ఒక అవకాశం ఏంటి అంటే, మీరు గ్రామ స్థాయిలోనే ఉంటారు, ప్లస్ అందరితో కలిసి పనిచేస్తూ ఉంటారు, కాబట్టి మీకు తొందరగా ఈ పిల్లలని అనేది గుర్తించవచ్చు. సో ఈ పిల్లల్ని గుర్తించిన వెంటనే మనం ఏం చేస్తాము అంటే, కావాల్సినటువంటి ఇంటర్వెన్షన్ లేదా ఎలాంటి సలహాలు ఇవ్వాలి, విద్యాపరమైనటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, వైద్యపరమైనటువంటి అంశాలు ఏమేమి చేయాలి అని చెప్పి మనం జనరల్గా చేయొచ్చు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో యాక్చువల్గా వినికిడి లోపము వచ్చినప్పుడు మేజర్గా ఎఫెక్ట్ అయ్యే ఏరియాస్ ఏంటి, పిల్లవాడికి ఎక్కడెక్కడ సమస్యలు ఉంటాయి. సో దీంట్లో ఏంటి అంటే, ముందుగా పిల్లవాడికి సంబంధించి భాషన ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ స్కిల్స్ అంటాం, సాంఘిక నైపుణ్యాలు, ప్లస్ లాంగ్వేజ్ ఎఫెక్ట్ అవుతుంది, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అంటాం. వినికిడి వల్ల ఫస్ట్ ఏంటి, LSRW అంటాం కదండి. సో దీంట్లో లిజనింగ్ ఎఫెక్ట్ అయింది. లిజనింగ్ తర్వాత నెక్స్ట్ ఉండేటటువంటి అంశం స్పీకింగ్. సో లిజనింగ్ వినికిడి ప్రాబ్లం ఏర్పడింది. దాని తర్వాత ఏమవుతుంది, స్పీకింగ్, సంభాషించడంలో సమస్యలు ఎదుర్కొంటారు. తర్వాత ఏమవుతుంది, కమ్యూనికేషన్. సో అందరితోని మాట్లాడేటటువంటి సంభాషణ లోపాలు అనేది ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. ఇదే కాకుండా ఏంటి, స్పీచ్, లాంగ్వేజ్, కమ్యూనికేషన్కి సంబంధించిన అంశాల్లో భాష అనేది కూడా ఉంటుంది కదా. సో ఈ భాష అనే అంశం కూడా వీళ్ళలో ఎక్కువగా డెవలప్ అవ్వదు. సో ఇది కూడా ఏంటి అంటే, వాళ్ళ యొక్క వినికిడి లోపం యొక్క స్థాయిని బట్టి ఈ భాషాభివృద్ధి అనేది ఉంటుంది. ఓకే, మైల్డ్లో ఉన్న వారికి కొంత భాషాభివృద్ధి జరగవచ్చు, మోడరేట్ ఉన్న స్థాయిలో కొంత భాషా రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది, తీవ్ర స్థాయిలో ఉన్నట్లయితే వీనికి భాష అంతగా అభివృద్ధి చెందకపోవచ్చు. ఇది ఏదైనప్పటికీ కూడా ఏంటంటే, పేరెంట్స్ తొందరగా పిల్లవాడిని గుర్తించాలి, ప్లస్ అట్లానే టీచర్స్ యొక్క పాత్ర ఉంటుంది. ఈ అందరూ కూడా అర్లీ ఐడెంటిఫికేషన్ కనుక తొందరగా చేసినట్లయితే మనం రిమైనింగ్ దశలలో ఉండేటటువంటి పిల్లవాడి జ్ఞానాత్మక సంబంధిత నైపుణ్యాలు కానీ, భాషణ సంబంధిత నైపుణ్యాలు కానీ, నెక్స్ట్ సామాజిక నైపుణ్యాలు, ఈ అన్ని నైపుణ్యాలు మనం పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అని చెప్పాను, మేజర్గా భాషణ, నెక్స్ట్ సామాజిక నైపుణ్యాలు, ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి. అయితే ఈ వీటన్నిటికీ సంబంధించి మనం ఇచ్చేటటువంటి ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్లో జనరల్గా ఏంటి అంటే, మనం ఇంటర్వెన్షన్ చేయడం వల్ల ప్రాథమికంగా మనం ఏం చేస్తామో వచ్చేటటువంటి సమస్యలన్నిటినీ అధిగమించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఐడెంటిఫికేషన్ చేయడం వల్ల ఏంటంటే, కుటుంబం యొక్క అవసరాలు, పిల్లవాడి యొక్క అవసరాలన్నిటినీ కూడా మనం తొలి దశలో తీర్చడానికి సాధ్యమవుతుంది. సో ఈ విధంగా మనం ఇంటర్వెన్షన్ చేయడం యొక్క ఉద్దేశం ఇది అని చెప్తాం.
అయితే ఇంకా ఏంటంటే దీంట్లో 4 రకాలుగా మనం ఈ ఇంటర్వెన్షన్ స్ట్రాటజీస్ అని చెప్తారు. ఫస్ట్ పిల్లవాడిని వినికిడి లోపం ఉంది అని గుర్తించారు. గుర్తించిన వెంటనే మన వాడికి కొంతమందికి మెడికల్ పరమైనటువంటి అవసరాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెవి నుంచి చీము కారుతుంది, లేదా చెవిలో ఏదైనా నొప్పి అని ఏడుస్తుంటాడు తరచు. సో అలాంటి సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ మిడిల్ ఇయర్కి సంబంధించి మధ్య చెవిలో ఏదైనా ఇన్ఫెక్షన్, చీము కారడం, ఇవన్నీ సమస్యల వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి వైద్యపరమైనటువంటి సహాయం అవసరం ఉంటుంది. సో ఆ రకమైనగా మనం ఏం చేయొచ్చు, ఈ తొలి దశలో వినికిడి లోపాన్ని గుర్తించడం ద్వారా మెడికల్ పరమైనటువంటి ఇంటర్వెన్షన్ చేయొచ్చు. ఓకే, దాన్ని మనం మెడికల్ ఇంటర్వెన్షన్గా చెప్తాం. సో దానికి సంబంధించినటువంటి ఈఎన్టీ డాక్టర్ని సరైన సందర్భంలో సందర్శించడం ద్వారా ఏంటి అంటే వాళ్ళలో మిడిల్ ఇయర్కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది కూడా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి వినికిడి లోపానికి సంబంధించి మందులు ఇవ్వడం ద్వారా తద్వారా వచ్చేటటువంటి సమస్యలను మనం అధిగమించడానికి సాధ్యమవుతుంది. సో ఆ రకమైనటువంటి ఇంటర్వెన్షన్ని మనం ఏం చెప్తామంటే మెడికల్ ఇంటర్వెన్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంటర్వెన్షన్ ప్రొసీజర్ ఏంటి అంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ అంటాం. ఓకే, సర్జికల్ ఇంటర్వెన్షన్ అంటే కొంతమంది పిల్లలకి వినికిడికి సంబంధించి చెవి తమ్మేసరిగా ఏర్పడకపోవడం, కెనాల్ పూడ్చుకుపోతుంది. నేను చెప్పాను కదా ఫస్ట్లో ఏది బాహ్య చెవి, మధ్య చెవి, లోపల చెవి అని చెప్పాను కదా. సో ఆ మధ్య చెవిలో కానీ లోపల కెనాల్లో కానీ ఆ నాళంలో కానీ ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో వ్యాక్స్ పూడుకుపోవడం, లేదా ట్యూమర్స్ లాంటివి ఏర్పడడం, కొంతమందికి లోపల చెవిలో సమస్యలు ఏర్పడడం, ఇలాంటివన్నీ సమస్యలు ఉంటాయి. దాని ద్వారా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని మనం సమస్యల్ని అధిగమించడానికి మనం ఏం చేస్తామంటే సర్జరీ అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి ఈఎన్టీ స్పెషలిస్ట్, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన డాక్టర్ అంటారు కదా, దాన్ని కన్సల్ట్ చేసినట్లయితే ఈ సర్జికల్ శస్త్రచికిత్సకి సంబంధించి కూడా ఏమైనా సలహాలు ఉంటే కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వినికిడి లోపం నుంచి వచ్చే సమస్యలను మనం అధిగమించవచ్చు. సో దట్ ఈస్ ఏమని చెప్తాము, సర్జికల్ ఇంటర్వెన్షన్ అంట. నెక్స్ట్ ఇంకొక ఇంటర్వెన్షన్ ఏంటంటే ప్రోస్థెటిక్ ఇంటర్వెన్షన్. ఓకే, సో దీంట్లో ఏం చేస్తాం, దీనికి సంబంధించి ఏంటంటే ఫస్ట్ మీ దగ్గర పిల్లవాడు వచ్చాడు, 0 to 3 years మధ్యలో ఉన్నాడు, లేదా 3 to 6 years మధ్యలో మనకి సెంటర్లో ఉన్నారు. సో ఆ సందర్భంలో ఏంటి అంటే ఆ పిల్లవాడికి సంబంధించి వినికిడి లోపం ఉంది అని గుర్తించారు. మరి వీరికి సరైనగా రిఫరల్ కూడా చేయాలి కదా, ఎక్కడ అసెస్మెంట్ చేయాలి, ఎలా చేయాలి, సో హియరింగ్ ఎయిడ్ ఎలా ఇవ్వాలి, వినికిడి లోపం కొంత మిత స్థాయిలో వినికిడి లోపం ఉన్నట్లయితే వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ ఫిట్ చేయడం ద్వారా ఏంటి అంటే వినగలుగుతారు. సో శబ్దాన్ని వినడం జరుగుతుంది. సో అలా శబ్దాన్ని వినాలి అంటే మనం ఏం చేయాలి, వాళ్ళకి ప్రాపర్ అసెస్మెంట్ చేయించాలి. దీనికి అసెస్మెంట్ చేయడానికి సంబంధించి నేను చెప్పాను, కన్సర్న్ ఆడియాలజిస్ట్ కానీ స్పీచ్ పెథాలజిస్ట్, భాషణకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే స్పీచ్ పెథాలజిస్ట్ని కన్సల్ట్ చేయడము. నెక్స్ట్ ఆడియాలజిస్ట్ అంటాం. ఆడియాలజిస్ట్ అంటే వినికిడిని పరీక్ష చేయడం. దీనికి సంబంధించి శ్రవణ వికలాంగుల సంస్థ, జాతీయ శ్రవణ వికలాంగుల సంస్థ కూడా ఉంది, అక్కడ చేస్తాము. నెక్స్ట్ ఈఎన్టీ, ఎనీ గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్స్. ఓకే, సో అక్కడ మీరు వారికి రిఫర్ చేయొచ్చు. సో అక్కడ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే పరీక్ష చేసి వినికిడి లోపం ఎంత ఉంది, హియరింగ్ ఎయిడ్ ఇవ్వాలా లేదా అనే అంశాల గురించి మీకు పిల్లలకి సలహాలు, సూచనలు తల్లిదండ్రులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా మీరు పిల్లలకి సంబంధించి గుర్తించిన వెంటనే రిఫర్ చేయడము చేయాలి. సో ఇది ప్రోస్థెటిక్ ఇంటర్వెన్షన్లో ఏంటి అంటే వినికిడికి సంబంధించి ఏ వినికిడి యంత్రాలు, దీంట్లో కొంతమంది బాడీ లెవెల్, బాడీ అంటే మనం ఇక్కడ ధరించి వినికిడి వినవచ్చు. కొంతమందికి కొన్ని రకాల వినికిడి యంత్రాలు ఎలా ఉంటాయంటే చెవి వెనక భాగంలో పెట్టుకున్నా కానీ వినబడుతుంది. కొన్ని హియరింగ్ ఎయిడ్స్ ఎలా ఉంటాయంటే ఇన్ ద కెనాల్, ఓకే, చెవి మనకు కనిపించదు బయటికి. సో ఇన్ ద కెనాల్లో కూడా హియరింగ్ ఎయిడ్ పెట్టడం కూడా ఉంటాయి. అలా వివిధ రకాలైనటువంటి వినికిడి యంత్రాలు ప్రజెంట్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. అండ్ మన ప్రభుత్వం కూడా ఏంటి అంటే అండర్ ఎడిప్ స్కీమ్ కింద కూడా వినికిడి యంత్రాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి సప్లై చేస్తుంది. మరికొన్ని విషయాలు మళ్ళీ మనము శనివారం విందాము. అయితే
ముఖ్యమైన విషయాలు ఇవన్నీ. దయచేసి మీరందరూ కూడా పిల్లల్ని గుర్తించి ఇప్పుడు డాక్టర్ శ్రీదేవి గారు చెప్తున్నట్టుగా ఈఎన్టీ స్పెషలిస్టులకు చూపించి వాళ్ళని సరిచేయించండి. ఈరోజు కార్యక్రమాలకు ఇక్కడితో ముగిస్తాము. మళ్ళీ శనివారం కలుసుకుందాం. నమస్తే.